విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలోని దేవిబొమ్మ కూడలి వద్ద జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. పాత సభ్యుల సభ్యత్వం రెన్యువల్ తో పాటు కొత్త సభ్యుల నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు. ఉద్యమ సభ్యత్వం ద్వారా పార్టీ కార్యకర్తలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలకు వారి కుటుంబాలకు భరోసాను కల్పించడమే ఈ ప్రభుత్వ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఉద్యమి సభ్యత్వం పొందిన వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్టు వబ్బిన సత్యనారాయణ చెప్పారు. ఈ జనసేన కార్యకర్తల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలు కుటుంబాలు రోడ్డు అవ్వకుండా వాళ్ళ ప్రమాదంలో ఏమైనా జరిగినట్లయితే 5 లక్షల ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సభ్యత్వ నమోదు అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే 2020లోనే మాకు రాష్ట్ర మొత్తం మీద 3 లక్షల పైన కార్యకర్తగా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత 2025కి అది 6 లక్షలు, తర్వాత లాస్ట్ ఇయర్ ఏమో 12,50,000 వరకు కార్యకర్తలు జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు త్రిశూల వ్యూహం అనే కాన్సెప్ట్ తో రావడం జరిగింది. త్రిశూల వ్యూహం అంటే ఎవరైతే జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఉద్యమ కార్యకర్తలుగా, అలాగే వాళ్ళని ఉద్యమం నుంచి నాయకుడిగా తయారైన వాళ్ళందరూ కూడా సాధకులుగా, తర్వాత ఆ సాధకులందరూ కూడా కోఆర్డినేట్ చేసి సమన్వయం చేసి ఆర్థికంగా కూడా పార్టీకి సాయం చేసే వాళ్ళు కూడా వాళ్ళని ప్రధాతగా నిర్ణయించడం జరిగింది. 3 వర్గాలుగా విభజించడం జరిగింది. అలాగే మొత్తం ప్రపంచంలో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఈ జనసేన పార్టీలో ఇవాళ క్రియాశీలన చేసుకుంటున్నారు.